మీరు హెయిర్ ఫాల్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఇప్పుడే ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 12 ఈరోజు కేకేఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది ఈడెన్ గార్డెన్స్ వేదికగా. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది, రెండు జట్ల బలాబలాలేంటి, ఎవరికి ఎడ్జ్ ఉంది, పూర్తిగా మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సాయి. సార్, ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఈడెన్ గార్డెన్ లో ఆడబోతుంది. హోమ్ గ్రౌండ్ లో కేకేఆర్ కి 2 మ్యాచ్లు ఓడిపోయి మీకు కసి కనపడుతున్నట్టు కనపడుతుంది కేకేఆర్ కి. సో రెండు టీంల యొక్క బలాబలాలు ఏకంగా ఉన్నాయి. ఎలా ఉండబోతుంది మ్యాచ్ ఈ రోజు? మీరు చెప్పినట్టు కేకేఆర్ ఆడిన 2 మ్యాచ్లు ఓడిపోయారు. సో సీజన్ చాలా బ్యాడ్‌గా స్టార్ట్ అయింది వాళ్ళకి. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఆడిన 2 మ్యాచ్లు కూడా గెలిచారు. సో దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అదిగాక కేకేఆర్‌కి 2 సీజన్ల క్రితం టైటిల్ గెలిపించి పెట్టిన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు పంజాబ్ కెప్టెన్‌గా ఉన్నాడు. సో శ్రేయస్ అయ్యర్‌ని వదులుకోవడం వల్ల వాళ్ళకి నష్టం కూడా జరిగింది. సో ఎనీవే కోల్కతా హోమ్ అడ్వాంటేజ్ ఉపయోగించుకొనైనా మొదటి పాయింట్స్ సాధించాల్సిన అవసరం ఉంది. చెన్నై ఎలాగైతే 3 మ్యాచ్లు ఓడిపోయిందో వీళ్ళు కూడా అలా ఓడిపోతే తర్వాత వాళ్ళకి మళ్ళీ కంబ్యాక్ కావడం చాలా ఇబ్బంది అవుతుంది ఫస్ట్ 3 మ్యాచెస్ ఓడిపోతే. కానీ అలా గెలవగల సత్తా వాళ్ళకు ఉందా అని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్‌లో ఎలాంటి బలం కనబడట్లేదు. సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి గ్రేట్ స్పిన్నర్స్ నో డౌట్. కానీ వరుణ్ చక్రవర్తి ఈస్ గ్రోయింగ్ త్రూ ఏ వెరీ వెరీ బ్యాడ్ ఫేజ్. అతను చాలా ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు. తర్వాత ఏమాత్రం ఎఫెక్టివ్‌గా అనిపించట్లేదు. సునీల్ నారాయణ కూడా ఓకే. అంతేగాని గొప్పగా గతంలో అంత ఎఫెక్టివ్‌నెస్ అతని బౌలింగ్‌లో కూడా కనపడట్లేదు. మిగతా బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఈవెన్ బ్యాటింగ్‌లో కూడా వాళ్ళకి ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ రావట్లేదు. కన్సిస్టెన్సీ లోపిస్తుంది. మిడిల్ ఆర్డర్ చాలా డల్‌గా అనిపిస్తుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. తర్వాత కూపర్ కానలీ అని కొత్త బ్యాట్స్‌మెన్ మంచి బ్యాటింగ్ చేస్తారు. ఓపెనర్స్ ప్రభ్ సిమ్రన్ అండ్ ప్రియాన్ షారియా ఆర్ వండర్‌ఫుల్. బౌలింగ్‌లో కూడా మీకు చహల్ గానీ, మిగతా బౌలర్స్ లైక్ బార్ట్లెట్, మిగతా అందరూ ఫాస్ట్ బౌలర్స్ అందరూ కూడా బ్రహ్మాండమైన బౌలింగ్ చేస్తున్నారు. మార్క్ యాన్సన్ లాంటి వాళ్ళు. సో దట్ టీమ్ ఈస్ లుకింగ్ రియల్లీ గుడ్. ఈ ఓపెనర్‌గా మళ్ళీ ప్రయోగం చేసేటువంటి అవకాశాన్ని ఏమన్నా ఈ మ్యాచ్‌లో చూడొచ్చంటారా? కేకేఆర్ అంటారా? అవును. లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌లో. సునీల్ నారాయణ ఆప్షన్ ఎప్పుడు ఉంటది వాళ్ళకి. సునీల్ నారాయణ గతంలో బాగా పర్ఫార్మ్ చేశారు. కానీ ఇటీవల కాలంలో వేరే లీగ్స్‌లో కూడా చూస్తే సునీల్ నారాయణ బ్యాటింగ్ ఫార్మ్ అంత గొప్పగా లేదు. మరి ఆ రిస్క్ తీసుకుంటారు. రహానే ఆడిన 2 మ్యాచ్‌లో ఫస్ట్ మ్యాచ్‌లో ఒక మంచి హాఫ్ సెంచరీ చేశాడు ఓపెనర్‌గా. ఇద్దరు రైట్ హ్యాండర్స్‌తోనే వెళ్తారా అని మనం చూడాలి. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ బానే ఉంటది. సో నన్నడిగితే బెస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి టిమ్ స్టాఫర్డ్ అని మరొక న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఉన్నాడు. అతన్ని టీమ్‌లో వాళ్ళు అకామిడేట్ చేయలేకుండా ఉన్నారు. అతను ఫిన్ అలెన్ ఇద్దరు కూడా న్యూజిలాండ్ వరల్డ్ కప్‌లో వాళ్ళిద్దరూ మంచి ఓపెనింగ్ స్టాండ్ ఇవ్వడం వల్ల న్యూజిలాండ్ ఫైనల్ దాకా వెళ్ళింది. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ వాళ్ళకి అవకాశం ఉంది. బట్ ఎవరిని డ్రాప్ చేయాలి? సునీల్ నారాయణ డ్రాప్ చేయలేరు వాళ్ళు. బ్లెస్సింగ్ ముజర్బానీ వాళ్ళ బౌలర్స్‌లో కాస్త బెటర్‌గా బౌలింగ్ చేస్తున్న ఫారిన్ బౌలర్ అతనే ఉన్నాడు. క్యామరన్ గ్రీన్ ఉన్నాడు. సో ఫిన్ అలెన్‌తో పాటు టిమ్ స్టాఫర్డ్‌ని కూడా ఆడించుకోవాలంటే వాళ్ళు ఏ ఫారిన్ ప్లేయర్‌ని డ్రాప్ చేయాలనేది వాళ్ళకి క్వెషన్ మార్క్. నన్నడిగితే బౌలింగ్‌లో లేడు ముజర్బానీని పక్కన కాబట్టి మేబీ పెట్టేస్తే క్యామరన్ గ్రీన్ ప్లేస్‌లో ఏమన్నా పెట్టే అవకాశాన్ని చూడొచ్చంటారా? క్యామరన్ గ్రీన్‌ని 25,00,00,000 పెట్టి తీసుకున్నారు. అంత మనీ పెట్టి తీసుకున్న తర్వాత అతనికి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. హ్మ్. 2 మ్యాచ్‌లో ఫెయిల్ అయ్యాడు. ఒక మ్యాచ్‌లో రన్ ఔట్ అయ్యాడు. సో అతనికి మరింత అవకాశం ఇస్తారు. బౌలింగ్ చేయకపోవడం అనేది పెద్ద మైనస్ పాయింట్ అయిపోయింది. బికాజ్ ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డ్ అతను బౌలింగ్ చేయనివ్వట్లేదు. బట్ ఎనీవే క్యామరన్ గ్రీన్‌ని మరొకసారి ట్రై చేస్తారు. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే ఇక్కడ కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఆ ఆప్షన్ వాళ్ళు యూజ్ చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే సార్, 2 బ్యాటింగ్ విభాగాలను కనుక చూసినట్లయితే పంజాబ్ వైపేమో కన్సిస్టెన్సీ బ్యాటింగ్ కనిపిస్తుంది. కేకేఆర్‌లోనేమో హార్డ్ హిట్టర్లు ఉన్నప్పటికి కూడా కన్సిస్టెన్సీ కనిపించట్లేదు. ఫిన్ అలెన్ గనక ఈ మ్యాచ్‌లో ఒక 6 ఓవర్లు, 10 ఓవర్లు ఉంటే ఇంకేం జరుగుతుందో మనందరికీ తెలిసిందే. సో 2 బ్యాటింగ్ బలాలను చూస్తే ఏది ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నట్టుగా చెప్పొచ్చు? మీరన్నట్టు ఫిన్ అలెన్ చాలా బాగా స్టార్ట్ చేశాడు. ఆడిన 2 మ్యాచ్‌ల్లో గూడా బ్రహ్మాండమైన స్టార్ట్ అందుకున్నాడు గానీ, దాన్ని కంటిన్యూ చేయట్లేదు. 20స్, 30స్ కాదు గదా! అతని నుంచి అలాంటి ప్లేయర్ గనక ఒక 50, 60 కొడితే మీకు బ్రహ్మాండమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయగల గేమ్ చేంజర్ కైండ్ ఆఫ్ ఏ ప్లేయర్ అతను. సో, అతను ఒక బిగ్ నాక్ అతని నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తే బావుంటది. అతను చేయగలిగితే బావుంటది. కానీ అది రావట్లేదు. ఇదే గ్రౌండ్‌లో అతను వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌లో 35 బాల్స్‌లో సెంచరీ చేశాడు. ఆ రకమైన పర్ఫార్మెన్స్ ఇస్తే అది ఆ ఇన్‌స్పిరేషన్‌తో కేకేఆర్ గెలిచే అవకాశం ఉంది. మిగతా బ్యాటింగ్‌లో అంకుష్ రఘువంశీ ఒక్కడే బాగా బ్యాటింగ్ చేస్తాడు. రింకు సింగ్ కొంతవరకు పర్లేదు. రమణ్‌దీప్ సింగ్ గాని, క్యామరన్ గ్రీన్ లాంటి వాళ్ళందరూ ఫెయిల్ అవుతుంటే వాళ్ళకి అది చాలా కాస్ట్‌లీగా పరిణమిస్తుంది. వెరాజ్ వీళ్ళ బ్యాటింగ్ వస్తే మీరు చెప్పినట్టుగా శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్‌లో ఒక బ్యూటిఫుల్ హాఫ్ సెంచరీ చేశాడు. కానలీ గాని, ఓపెనర్స్ ఇద్దరు బాగా బాగా బ్యాటింగ్ చేస్తున్నారు. శశాంక్ సింగ్, నెహాల్ వధేరా లాంటి
మంచి ఫినిషర్స్ కూడా ఉన్నారు ఆ టీంకి. ఈవెన్ మార్కో యాన్సన్ క్యాన్ బ్యాట్ వెరీ వెల్. మార్కో యాన్సన్ అంటే జేవియర్ బార్ట్లెట్ కూడా నంబర్ 9లో వచ్చే బార్ట్లెట్ కూడా చాలా బాగా బ్యాటింగ్ చేస్తాడు. అది ఫస్ట్ మ్యాచ్‌లో కూడా అది మనం చూసాం. సో వాళ్ళకి పెద్దగా బ్యాటింగ్ విషయంలో వర్రీస్ లేవు పంజాబ్ కింగ్స్‌కి. రైట్. అలాగే బౌలింగ్ విభాగాల్లో చూస్తే 2 జట్లలో ఏది స్ట్రాంగ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కంపేర్ టు 2 టీమ్‌లు గూడా. యాహ్! వీళ్ళకి వైభవ్ అరోరా గాని, మనం చెప్పినట్టుగా ఇద్దరు స్పిన్నర్లు ఎవరు కూడా పెద్దగా సరిగ్గా బౌలింగ్ చేయట్లేదు. కార్తిక్ త్యాగి ఉన్నాడు. మంచి పేస్ ఉంది అతనికి. కానీ హి ఈస్ గోయింగ్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. సో కేకేఆర్ బౌలింగ్‌లో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వేరాజ్ వీళ్ళ బౌలింగ్ విషయానికొస్తే మార్క్ యాన్సన్, హర్షదీప్ సింగ్, చహల్ ఆల్రెడీ చాలా మంచి బౌలింగ్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్‌లో అయితే అతను ఒక ఎక్స్ట్రార్డినరీ స్పెల్ వేశాడు. అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ కూడా వచ్చింది. తర్వాత మిగతా బౌలర్స్ కూడా వాళ్ళకి మంచి బౌలింగ్ చేస్తున్నారు. సో వాళ్ళకి బౌలింగ్ విషయంలో పంజాబ్ కింగ్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ కేకేఆర్. కానీ హర్షదీప్ అనుకున్న స్థాయిలో అసలు రాణించేటటువంటి పరిస్థితి. 2 మ్యాచ్‌లో ఒక వికెట్ కూడా తీయలేదు. పరుగులు కూడా బాగా ఇచ్చేస్తున్నాడు. ఈవెన్ వరల్డ్ కప్‌లో కూడా హర్షదీప్ ఈవెన్ 2024లో మనం వరల్డ్ కప్ గెలిచినప్పుడు హర్షదీప్ వాస్ అవర్ హీరో. బుమ్రా కంటే ఎక్కువ వికెట్‌లొచ్చాయి. కానీ వరల్డ్ కప్‌లో కూడా అతని బౌలింగ్‌లో కాస్త రిథమ్ పోయినట్టుగా ఉంది. సో హర్షదీప్ ఈస్ ఏ క్వాలిటీ బౌలర్. డెఫినిట్‌గా ఇంప్రూవ్ అవుతాడని మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అకేషనల్‌గా ఒక్కొక్క ఓవర్ బాగేస్తున్నాడు గానీ మీరన్నట్టుగా ఓవరాల్‌గా కొంచెం ఎక్స్‌పెన్సివ్ అవుతున్నాడు. తర్వాత అతను వికెట్‌లు కూడా తీయట్లేదు. మామూలుగా పవర్ ప్లేలో అతను వికెట్స్ తీస్తాడు. వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్న బౌలర్. సో హర్షదీప్ ఫార్మ్ విషయంలో కొంత వరీ డెఫినిట్‌గా ఉంది. కానీ బార్ట్లెట్, మార్క్ యాన్సన్ లాంటి వాళ్ళు వికెట్లు తీస్తున్నారు కాబట్టి, అది కొంతవరకు వాళ్ళకి కవర్ అవుతా వస్తుంది. అలాగే ఈరోజు ఈడెన్ గార్డెన్‌లో ఎంత స్కోర్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చంటారు? ఎవరు బ్యాటింగ్ చేసినా గూడా? ఈడెన్ గార్డెన్స్ ఇటీవల కాలంలో మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ గ్రౌండ్‌గా ఉంది. ఇక్కడ ఈ సీజన్‌లో జరిగిన ఒకే ఒక మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఫస్ట్ టైమ్ ఆడి 200+220 రన్స్ పైగా చేశారు. సో, గ్రౌండ్ సైజ్ చిన్నది, ఫాస్ట్ ఔట్‌ఫీల్డ్ ఉంటది. సో, ఇక్కడ కూడా 200+ వచ్చే అవకాశం ఉంది. ఒకటేంటంటే కొంచెం వర్షం ప్రమాదం ఉన్నట్టుగా ఉంది. వర్షం ప్రమాదం ఉండి కవర్స్ వేసి కొంచెం మాయిశ్చర్ ఉంటే ఏమన్నా స్కోరింగ్ రేట్ మీద దాని ప్రభావం ఉండొచ్చు. లేని పక్షంలో హై స్కోరింగ్ ఉండే పరిస్థితే మనకనిపిస్తుంది. ఫైనల్‌గా సార్ ఈరోజు మ్యాచ్‌లో ఎవరికి కొంత ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు? కేకేఆర్ గాని, పంజాబ్‌లో గాని ఎవరు గెలిచేటువంటి అవకాశాన్ని మనం చెప్పుకోవచ్చు? డెఫినిట్‌గా పంజాబ్ కింగ్స్ వాళ్ళకున్న ఓవరాల్ స్ట్రెంత్ బ్యాటింగ్, బౌలింగ్ అన్నిట్లో స్ట్రాంగ్‌గా ఉన్నారు కాబట్టి, బ్యాటింగ్‌లో ఆ డెప్త్ ఉంది కాబట్టి, బౌలింగ్‌లో వాళ్ళకి స్టాయినెస్ లాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో, వాళ్ళు దే విల్ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్. కానీ మనం ఇందాక అనుకున్నట్టుగా ఫిన్ అలెన్ ఈస్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. ఫిన్ అలెన్ గనక బ్యాట్ ఝుళిపిస్తే, ఫిన్ అలెన్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ వస్తే, దానికి మిగతా వాళ్ళు కొంత సపోర్ట్ అందిస్తే, కేకేఆర్ మొదటి విజయం అంటే హ్యాట్రిక్ ఆఫ్ డిఫీట్స్ తప్పించుకొని మొదటి విజయం సాధించే అవకాశం ఉంటుంది. బట్ అది దట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ డిస్టెంట్ పాసిబిలిటీ. వాళ్ళు మొదటి 2 మ్యాచ్‌లు ఆడిన తీరు చూస్తే, ఆ రకమైన కంబ్యాక్ చేస్తారా అన్నది కొంచెం డౌట్‌గానే అనిపిస్తుంది. రైట్ సార్. థాంక్ యూ సో మచ్. అది మొత్తానికి మ్యాచ్ నంబర్ 12 ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగబోతుంది ఈడెన్ గార్డెన్‌లో. ఈ మ్యాచ్‌లో కూడా భారీ పరుగుల వరద వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరి మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారనేది వేచి చూద్దాం.